బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు పీక్స్కు చేరుకున్నాయి. హిందూ కుటుంబాలు, వారి ఆస్తులు, వ్యాపార సంస్థలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. కేవలం 2 వారాల్లోనే 4 హిందువులపై దాడి జరిగింది. తాజాగా అల్లరి మూకల చేతిలో సజీవ దహనానికి గురైన హిందూ వ్యాపారి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. షరియత్పూర్ జిల్లాలో వైద్య పరికరాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహించే కోకన్ దాస్ డిసెంబర్ 31 రాత్రి తన దుకాణం ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మార్గ మధ్యలో ఓ గుంపు ఆయనను చుట్టుముట్టి పొట్టలో కత్తితో పొడిచి ఆపై తలపై తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆయనపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోతున్న కోకన్ దాస్ ప్రాణరక్షణ కోసం పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను స్థానికులు ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన తుది శ్వాసను విడిచారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో దీపుదాస్ హత్య జరిగింది. కొన్ని రోజులకు సామ్రాట్ అనే వ్యక్తి గ్రామస్తుల మూకదాడిలో ప్రాణాలను కోల్పోయాడు. అనంతరం వజేంద్ర విశ్వాస్ అనే మరో వ్యక్తిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఆ తర్వాత కోకన్ పై దాడి జరగగా ఆయన తాజాగా మరణించాడు. ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీల భద్రతను గాలి కొదిలేసిందని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలను తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.